మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనము. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. అదే రీతిగా మొదటి సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖపడుదువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. చూడండి, దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, ఎంతకాలం ఏడుస్తావు సౌలు విషయం, ఎంతకాలం ఏడుస్తావు. ఈరోజు ఐ ప్రాఫెసై, దేవుని నామంలో ప్రవచిస్తున్న, దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను కాదన్నారు అనే ఆ బాధ ఎవరిలో అయితే ఉందో ఆ ప్రతి విధమైన బాధని యేసు నామంలో కొట్టివేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, యూ స్టాప్ క్రైమ్. ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారో, ఆ రోజు సమూయేలు కూడా ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు అనంటే, సౌల్ని నేను ఎంతగా ఆలోచించానే, సౌలు ఎంత గొప్ప రాజు అవుతాడు అనుకున్నానే, సౌలు ఎంత అందగాడు, ఎంత సామర్థ్యం కలిగిన వాడు. దెర్ వాజ్ నో బడీ లైక్ సౌల్. ఆ సౌలు లాగా ఎవ్వరు కూడా లేరు. అటువంటి సమయాల్లో ఎంతో హీ హ్యాడ్ హోప్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు సౌలు నిమిత్తమై కలిగి ఉన్నాడు సమూయేలు. కానీ ఎప్పుడైతే సౌలు లోబడక అవిధేయుడయ్యాడో, ఎప్పుడైతే దేవుని బాధ పెట్టడము ప్రారంభించాడో, అప్పుడు హీ కుడెంట్ కంట్రోల్ ఇట్. ఆయన తట్టుకోలేకపోయాడు. నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, నేను ఇంతగా ఈయన చేస్తాడని నేను అనుకున్నాను కదా, కానీ ఏంటి ఇలాగా మారిపోయాడని బాధపడుతూనేనాడంటే, ఎప్పుడు కలవలేదంట దాని తర్వాత. కానీ ఆయన తన గదిలో కూర్చొని ఏడుస్తానేనాడంట సమూయేలు. అయ్యో సౌలు, ఇంత గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చాడే, ఇంత గొప్పగా నేను వాడుకోవాలని నిలబెట్టుకోవాలనుకున్నాడే, నువ్వు ఏంటి ఇలాగ అయిపోయాను, ఏడుస్తానేనాడంట అండి సమూయేలు. అంత భారం కలిగిన వాడు. అయితే దేవుడు అంటున్నాడు, స్టాప్ క్రైయింగ్ అబౌట్ పీపుల్ హూ లెఫ్ట్ యూ. దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఈరోజు మనతో కూడా అదే అంటున్నాడు. ఎవరైతే విడిచిపెట్టారో, ఎవరైతే కాదన్నారో వారి గురించి ఏడవటం ఆపేయండి. ఇప్పుడు యేసు నామంలో ప్రవచిస్తున్న ప్రతి విధమైన బాధ యేసు నామంలో కొట్టివేయబడును గాక. నూతన సంతోషం, నూతన ఆనందము, తైలాభిషేకము, దేవుడే సంతోష వస్త్రము ధరింపజేయును గాక. దేవుడే దయచేయాలండి. ఆ రోజు ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి కూడా అదే బాధపడుతున్నాడు. అక్కడ ఇంట్లో అంత చక్కటి లోబడే కుమారుడు, అంత సామర్థ్యం గల కుమారుడిని చూడలేదు. కానీ ఎవరైతే వెళ్ళిపోయారో వాడి గురించే బాధపడతాను. మనం కూడా ఎవరైతే వెళ్ళిపోయారో వారి గురించే బాధపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోయిన వాటి గురించి కాదు మీ బాధ, ముందున్న వాటి కోసము ప్రయాసపడండి. ముందున్న వాటి కోసం మీ చేతులు, ఈరోజు మీ దగ్గర ఏముందో, లేకపోతే మీ భవిష్యత్తు విషయమే మీరు. అందుకనే యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు అందరూ స్త్రీలు ఆయన సిలువ మోస్తూ వెళ్తూ ఉంటే చూస్తూ ఆయనని ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? నా కోసం ఏడవకండి, దయచేసి నా కోసం ఏడవకండి. నాకు తెలుసు నా దేవుడు ఏం చేయబోతున్నాడు నా జీవితంలో, కానీ మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి అన్నాడు. ఈరోజు మనకి ఏది ఉందో దాన్ని బలపరుద్దామండి. ఏది కలిగి ఉన్నామో దాన్ని బలపరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుగాను రుజువునై ఉన్నది. విశ్వాసం బట్టి ముందున్న వాటి కోసము మనము ప్రయాసపడదాం. మీ ముందున్న మిగిలిన సంవత్సరాలలో మీరేమి చేయాలని ఆశిస్తున్నారు? వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్. చాలామందికి ఇది ఒక సూసైడల్ స్పిరిట్, అంటే దట్ గివింగ్ అప్ స్పిరిట్ చాలా వెంటాడుతుందండి. ఆత్మహత్య అనే దురాత్మ, ఇంకా నా వల్ల చేత కాదు, నేను ఐ గివ్ అప్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది. నేనేం చేసిన ఫలితం లేదే, నేనేం చేసిన సఫలత లేదే, ఐ గివ్ అప్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు ఒకవేళ మీకు ఒక్కటే సంవత్సరం ఉందనుకోండి, లేకపోతే 5 సంవత్సరాలే మీరు జీవిస్తున్నారు, లేకపోతే 12 సంవత్సరాలు, లేకపోతే ఒక్క నెలనే బ్రతుకుతున్నారు అనుకోండి. ఈ ఒక్క నెలలో మీరు ఏం చేయాలని ఆశపడుతున్నారు? వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ? వాట్ ఆర్ యూ విల్లింగ్ టు డూ? ఏం చేయాలని ఆశపడుతున్నారు? ఆర్ యూ విల్లింగ్ టు కంప్లైంట్, మర్మర్, ఇది కాలేదు, అది కాలేదు, నా వల్ల అవ్వదు అని కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే
దేవా, ఈ ముందున్న సంవత్సరాలు, ఈ శేష జీవితము, మనం పాడుతూ ఉంటాం కదా, ఈ శేష జీవితం, మిగిలిన ఈ జీవితాన్ని నేను సరిగ్గా సద్వినియోగపరుచుకునే కృపను నాకు దయచేయ్యా. ఎంతకాలం అండి ఇంకా దుఃఖిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలే మన ముందున్నాయి. మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. ఇట్స్ వెరీ నియర్ అండ్ వీఆర్ సో క్లోజ్ టు హిమ్స్ కమింగ్. ఆయన రాక అంత సమీపంగా ఉంది. ఇంకా చిన్న చిన్న వాటి గురించి, చిన్న చిన్న విషయాల గురించి, వీరి గురించి, వారి గురించి బాధపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన జీవితం గురించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? What are you planning to do with the life that I have given you? I have given you 1 year or 2 years or 5 years. What are you planning to do? ఎంతకాలం బాధపడుతుంటారు, ఎంతకాలం ఏడుస్తుంటారు, ఎంతకాలం దుఃఖిస్తుంటారు. సమూయేలుతో చెప్పాడు, ఇంక ఏడవటం ఆపు, ఆనందించు, ఉత్సహించు, సంతోషించు. డూ ద నెక్స్ట్ థింగ్. ఆ రోజు నువ్వు ఏడుపు ఆపకపోతే, ఆపి యెష్షే కుమారుడైన దావీదును అభిషేకించు అని దేవుడు చెప్పినాడు. అంటే ఫర్గెట్ అబౌట్, ఆల్వేస్ స్టాప్ డ్వెల్లింగ్ ఆన్ ద పాస్ట్. గతంలో జరిగిన దాని గురించి ఏడుస్తూ కాదు. నెక్స్ట్ ఏంటి, ఈరోజు ఏం కలిగినో దాని వెంట వెళ్ళు, దాన్ని బలపరచు అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మనకున్న సంవత్సరాలు, ఈ శేష జీవితము, దేవా నేను ఆనందిస్తానయ్యా, దేవా నేను ఉత్సహిస్తానయ్యా, ఇంకా గతానికి చూడనయ్యా, ఎవరు విడిచి వెళ్ళారో నేను చూడనయ్యా. నాకున్న ఈ బలము, నాకున్న ఈ శక్తి, నాకున్న ఈ కుటుంబము, నాకున్న ఈ బిడ్డలు, నాకున్న ఏ సామర్థ్యమైన దాన్ని బలపరుస్తాను. దానిలో నేను టైం ఇన్వెస్ట్ చేస్తాను. ఐ విల్ ఇన్వెస్ట్ మై టైమ్ ఫర్ దట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ గాన్. ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు వాట్ ఈస్ కమింగ్. ఏదైతే రానుందో అది నేను చూడండి. ప్రతిరోజు దేవుడు ఇచ్చిన బహుమానం అని నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. చూడండి, చాలా మంది నమ్మట్లేదు. ఎవ్రీ డే ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నమ్ముతున్నారా నిజంగా? మరి ఎందుకు ఏడుస్తున్నారు? మరి ఎందుకు కన్నీరు, ఎందుకు గొడవలు, ఎందుకు చిన్న చిన్న మనస్పర్ధాలు బట్టి హృదయం అంతా పాడు చేసుకుంటారు? టుడే ఇస్ ద డే దట్ గాడ్ హెస్ మేడ్. రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఈరోజు దేవుడు చేసిన దినం, దీని అందు ఉత్సహించి సంతోషించండి. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ గివెన్ యూ యాజ్ అ గిఫ్ట్. ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతకాలమే మీరు బ్రతుకుతారు అని చెప్తే మీరు ఏం చేస్తారండి? ఒకవేళ ఈరోజు కానీ నేను చెప్పాను అనుకోండి, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, మీరు కరెక్ట్గా 30వ తారీఖు వరకే బ్రతుకుతారు అంటే చాలామంది ఏం చేస్తారంటే కృంగిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, బ్రతికేది కొన్ని రోజులే కదా, నేను ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ చేసేస్తా, సంతోషిస్తాను, ఆనందిస్తాను, ఇంకా దుఃఖపడను, అందరినీ సంతోషపెడతాను, అందరినీ ప్రేమిస్తాను. See, when we know what our end is, we will try to do what is needed. కదండి? అదే రీతిగా ఈరోజు మనకి తెలీదు రేపు ఏం జరగబోతుందో, కానీ మిగిలిన ఈ జీవితము, మిగిలిన ఈ కాలము, మిగిలిన ఈ యవ్వనము, మిగిలిన ఈ కొంతకాలము దేవా సంతోషించే కృపను దయచేయ, ఆనందించే కృపను దయచేయ. నీలో ఆనందించడానికి, అందరినీ ప్రేమ కలిగి జీవించడానికి, ప్రేమతో మాట్లాడటానికి, ప్రేమతో పలకరించడానికి, ప్రేమను కనపరచడానికి నాకు సహాయం చేయ. ఇంకెంతకాలం అండి మీ చుట్టూన్న వారికి నరకం చూపిస్తూ ఉంటారు. మీ చుట్టూన్న వారికి అంత మీరు వస్తే భయము. ఎందుకు అని అంటే, గొడవ పెడుతుందేమో, గొడవ చేస్తాడేమో. ఎవరైనా మనల్ని రోడ్డు పైన కొంచెం మనల్ని దాటుకు వెళ్ళిపోతేనే మనకి బూతులు వచ్చేస్తుంటాయి కదండి. వస్తాయా? ఎంతమందికి వస్తుంటాయి? See, we have a very short life, but God is saying, this short life, ఇంత కొద్ది సమయము, ఇంత మిగిలిన ఈ కొన్ని సంవత్సరాలు మీరు బలపరచండి. ఇన్వెస్ట్ ఫర్ ద రైట్ థింగ్. డోంట్ లెట్ ఎనీవన్ స్టీల్ యువర్ జాయ్. అపవాది ఎప్పుడు కూడా మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మన సంతోష దినాల్ని దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ వాడు దొంగ అని ఆయన వాక్యం మీద తెలియజేస్తుంది. నాశనం చేసేవాడు, హంతకుడు, దొంగలించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అపవాది నేను నీకు ఇవ్వను, ఈరోజు దేవుని రోజు, ఈరోజు నా రోజు, ఐ విల్ నాట్ లెట్ యు స్టీల్ మై జాయ్. నా సంతోషాన్ని దొంగలించడానికి నీకు అధికారం ఇవ్వను. వారు అన్నారా పర్వాలేదు, ఐ విల్ జస్ట్ గివ్ అ డెఫ్ ఇయర్. చెవిటి దానిగా ఉంటాను, నేను దాన్ని పట్టించుకోను. ఐ విల్ నాట్ గెట్ ఒఫెండెడ్. నేను నీకు అధికారం ఇవ్వట్లేదు. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని నువ్వు దోచుకోవడానికి నీకు అధికారం లేదని చెప్పగలుగుతున్నారా? లేకపోతే చీటికి మాటికి అయ్యో అయిపోయింది, అయ్యో మరల జరిగిపోయింది, ఏదైతే వద్దు అనుకున్నాను, ఏదైతే భయపడ్డానో అదే జరిగిపోయిందని చింతిస్తూ ఏడుస్తూ కూర్చుంటున్నారా? తల్లిదండ్రులు కూడా అదే, వెళ్ళిపోయిన కుమారుడు గురించి, వెళ్ళిపోయిన పిల్లల గురించి చింతిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన ఈ శేష జీవితం, నువ్వు బ్రతుకుతున్న ఈ కొద్ది కాలమైన సంతోషంగా, ఆనందంగా బ్రతకగలుగుతావా? దేవుని ప్రేమను కనపరచగలుగుతావా? దేవుని ప్రేమను ఇతరులకి చెప్పగలుగుతావా? నీ ప్రవర్తనలో చూపించగలుగుతావా? దేవుడు అడుగుతున్నాడండి. ద మిరకిల్ ఇస్ ఇన్ అవర్ హౌస్. అద్భుతము, దేవుని యొక్క అద్భుతము మన గృహంలోనే ఉంది.
5 రొట్టెలు రెండు చిన్న చేపలు చూస్తుంటాము. అదే రీతిగా జెరుబాబెలు మందిరం కట్టేటప్పుడు, అదే రీతిగా నెహెమియా గోడలు కట్టేటప్పుడు మిగిలిన వాటితో కట్టాడండి. మిగిలిన రాళ్ళతోటి గోడను కట్టాడు. ఆయన ఏమి నాకు ఇవి కావాలి, అవి కావాలి, నాకు ఇంత కావాలి అని ఎప్పుడు అడగలేదు. ఏదైతే మిగిలిందో నెహెమియా ఆ మిగిలిన వాటితోటి గోడల్ని కట్టాడు. జెరుబాబెలు ఏదైతే మిగిలిందో దాంతో మరలా కట్టాడు. ఏదైతే 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి దేవా అన్నప్పుడు అదే చాలు అన్నాడు యేసుప్రభు. అదే చాలు, అది తీసుకురండి. ఏదైతే మిగిలిందో దేవుడు అంటున్నాడు, గివ్ ఇట్ టు మీ, నా చేతికి అప్పచెప్పండి, నేను దాన్ని వర్ధలింపజేస్తాను, నేను దాన్ని బలపరుస్తాను, నేను దాన్ని వాడుకుంటాను, నేను దాన్ని విస్తరింపజేస్తాను. దేవా ఇదిగోనయ్యా, మా బలము, మా సామర్థ్యము, మా శక్తి నీవేనే వచ్చినామయ్యా. నీ ఒక్కళ్ళలోనేందయ్యా మాకు బలము. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామయ్యా? నీవే జీవవాక్కు అయ్యున్నవయ్యా. ఈరోజు యువర్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్స్ us లార్డ్. నీ వాక్యం మమ్మల్ని రూపాంతర అనుభవంలోకి నడిపిస్తుందయ్యా. మాకు నూతన తలంపులు ఇస్తుందయ్యా, నూతన మార్గాలు తెరుస్తుందయ్యా, నూతన ఉద్దేశాలు దయచేస్తుందయ్యా. మేమెంతో విరిగిన పరిస్థితిలో వచ్చినప్పటికీ దేవా నువ్వు చెప్పిన రీతిగా స్టాప్ క్రైయింగ్, స్టాప్ వీపింగ్ ఓవర్ వాట్ ఇస్ లాస్ట్. ఏదైతే వెళ్ళిపోయిందో, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వదిలివేశారో వాటి గురించి మీరు బాధపడకుండా నువ్వు చెప్తున్నావు అయ్యా. ఈరోజు మాకేదైతుందో దేవా నీవే దాన్ని బలపరచమని అడుగుచున్నానయ్యా. మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా. ఈరోజు దేవా నీవు నాకేది ఇచ్చిన దాన్ని నమ్మకంగా నీ కొరకు బలపరచడానికి సహాయం చేయి. నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి. నిలిచి ఉండే శక్తిని దయచే, ఓర్చుకునే శక్తిని దయచే, తట్టుకునే శక్తిని దయచేయ్యా. నీ స్వరూపంలోకి నన్ను మార్చేయి. ఇందాక చదివిన రీతిగా దేవా తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానన్నవయ్యా. ఎవరైతే సహిస్తారో, ఎవరైతే తట్టుకుంటారో, మిగిలిన వారికి ద రెమినెంట్ విల్ హ్యావ్ ద వైట్ క్లోత్స్. మిగిలిన వారికి నువ్వు తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానన్నవయ్యా. లోకంతో కలిసిపోనివద్దయ్యా. లోకానుసారమైన బ్రతుకు, ద కార్నల్ లైఫ్, లోకానుసారమైన జీవితము నాకు వద్దయ్యా. నేను ఒక్కదానైనా మిగిలినప్పటికీ ఐ విల్ స్టిల్ స్టాండ్ ఫర్ యు లార్డ్. ఎంతమంది ఉన్నా, ఎంతమంది లేకపోయినా, ఎంతమంది నన్ను తృణీకరించిన, చీ అన్న ఉమ్మివేసిన దేవా, నేనొక్కడే నీతి నిమిత్తమై నిందను పొందుకుంటానయ్యా. నీతి నిమిత్తమై సహిస్తానయ్యా. నీతి నిమిత్తమై ఎంతైనా ఓర్చుకుంటానయ్యా. బికాజ్ యూ విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని పొందుకుంటారండి. సహించేవాడు ధన్యుడు, ఓర్చుకునేవాడు ధన్యుడు. జీవ కిరీటము ఏదుందో దాన్ని బలపరుద్దామా దేవా. శక్తిని దయచేయ. సాధారణమైన దాన్ని నిర్లక్ష్య పెట్టేదానిగా కాక దాన్ని దృఢపరచడానికి, దాన్ని బలపరచడానికి మాకు సహాయము చేయమని ఈ సమయానంతటిని దీవించిన దేవా, ఆశీర్వదించిన దేవా. నీ సన్నిధిని బట్టి, నీ వాక్కును బట్టి నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్తున్న వారికి క్షేమాన్ని దయచేయ. రాలేక లైవ్లో చూసిన వారందరినీ కూడా దర్శించావని, మాట్లాడావని నమ్ముతున్నానయ్యా. నీ కార్యము ప్రారంభించబడ్డదని, నీ వాక్కు ద్వారా మా మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డదని, మాకు నూతన ఆలోచన వికసింపచేసావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.